నమస్తే. జర్నలిస్టు మందగిరి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి మేరుగ నాగార్జున పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరపున మాజీ శాసనసభ్యులు నిరంజన్ విజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టైట్ ఫైట్ గా మనం ఈ నియోజకవర్గాన్ని భావించాల్సి వచ్చింది. గత 2 పర్యాలు 2014లో ఇక్కడ మంత్రి సురేష్ ప్రాతినిధ్యం వహించాడు. 2019లో సుధాకర్ బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా 2 సార్లు పాటు ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టు ఉందని మనం భావించాలి. ఇక్కడ 3వ పర్యాయం సిట్టింగ్ శాసనసభ్యుడు సుధాకర్ బాబును తప్పించి ఇక్కడ మంత్రి మేరుగ నాగార్జున బరిలో దింపడంతో ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్ చేయడంతో తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ప్రీ పోల్ సర్వేలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి ఇద్దరికి పలు సర్వేలు ఇద్దరికి టైట్ ఫైట్ గానే చెప్తూనే ఒకసారి టీడీపీకి మరోసారి వైసీపీకి ప్రీ పోల్ సర్వేలు ఇచ్చాయి. మెజార్టీ సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉందని భావించి, కొన్ని సర్వేలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అని తెలిపాయి. మొత్తం మీద చాలా టైట్ ఫైట్ గానే భావించాలి ఈ నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకే ఉందనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇది కూడా చాలా టైట్ ఫైట్ గానే నడుస్తుంది. ఇది కూడా 3 నుంచి 5 వేల మధ్య ఉంటుందని ఇరు పార్టీ వర్గీయులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఖచ్చితంగా ఇరు పార్టీలు 95 నుంచి 10,000 అన్నారు తొలిత, తర్వాత 3 నుంచి 5,000 అన్న తర్వాత ఈ నియోజకవర్గం వాళ్ళ రాజకీయ పార్టీల అంచనాల ప్రకారం మనం అయితే చూస్తే మాత్రం చాలా టైట్ గా నడిచింది. అయితే పోల్ మేనేజ్మెంట్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పైచేయి కావడంతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతున్న ప్రీ పోల్ సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడంతో కొంచెం ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి ఉందని మనం భావించవచ్చు.